హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబల్ యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? గిల్డ్ వాంగ్ ఆమెను చూస్తూ నువ్వు నేను మళ్ళీ కలిస్తే అదే విధి అనేది అతడు చెప్పాడు కదా, అది గుర్తొచ్చి ఆమెను కిస్ చేశాడు. ఆమె కూడా అతన్ని కిస్ చేస్తోంది. సీన్ కట్ చేసి మరుసటి రోజు చూపించారు. మాయా రూమ్ లోనే గిల్డ్ వాంగ్ ఉన్నాడు, ఆమె ఎక్కడికో వెళ్ళింది. అదే టైంలో ఈ కథ చెప్పిన అతడు ఉంటాడు కదా, అతడు వచ్చాడు. పక్కన కొంచెం కర్రీ ఉంది, అది వేడిగా ఉంది. అది తీసి గిల్డ్ వాంగ్ పై పెట్టాడు. గిల్డ్ వాంగ్ నిద్రలోంచి లేచి అరుస్తున్నాడు. అప్పుడు అతడు అయ్యో మన్నించండి, అనుకోకుండా అలా జరిగింది, క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తాడు. మాయ అక్కడికి వచ్చి అతని వెనకే పరిగెత్తింది. ఎందుకోసం అండి ఇలా చేశారు అని అడిగింది. అతడు వరపుత్రుడా కాదా అనేది నేను చెక్ చేయొద్దా? ఈ గాయం మాత్రం అతనికి త్వరగానే ఆరిపోయిందంటే నేను అనుకున్నట్లు అతడు వరపుత్రుడే అవుతాడు అంటుంటాడు. అది కన్ఫర్మ్ చేయడానికి గిల్డ్ వాంగ్ స్నానం చేసేటప్పుడు ఇతడు చూస్తున్నాడు. ఆ గాయం ఇప్పుడు పెద్దగా లేదు, చాలా చిన్నదిగా ఉంది. ఇతడిలా చూస్తుంటే రియా గమనించింది. ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఎవరు స్నానం చేస్తుంటే చూస్తున్నావు అంటోంది. లోపల చూస్తే గిల్డ్ వాంగ్ స్నానం చేస్తున్నాడు. ఇదే టైంలో ఆమె చూస్తోంది. చాలా సేపటి నుంచి అతన్నే చూస్తోంది. ఏంటి మనిషి కనిపించట్లేదు అనుకుంటోంది. సడన్ గా ఎవరో వచ్చి చెవిని పట్టుకున్నాడు. ఎవర్రా అని చూస్తే గిల్డ్ వాంగే. ఏంటి ఏం చేస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు అంటుంటాడు. అయ్యయ్యో నేనేం చూడలేదయ్యా, ఎవరో ఒకరు చూస్తుంటే వాళ్ళని తిట్టి పంపించాను, నన్నేమి సందేహపడకు అంటోంది. లేదే అలా అనిపించట్లేదే అంటుంటే అతని చేతిని కొరికేసి పారిపోయింది. అప్పుడు మాయ వచ్చింది. ఇతడు తడిదిస్తులతో ఉండడం చూసి ఎందుకులా బయటకు వచ్చావు, త్వరగా రూమ్ కు రా, నేను నీ కోసం లోపల వెయిట్ చేస్తా అంది. వీళ్ళిద్దరు ఇలాగా ఉండడం రియా పక్క నుండి చూస్తోంది. ఆమెకు కొంచెం ఈర్ష్యగా ఉంది. నెక్స్ట్ గిల్డ్ వాంగ్ రూమ్ కు ఆ కథ చెప్పేట ఆయన ఉంటాడు కదా, అతడు వచ్చాడు. ఏంటయ్యా గాయం మానిందా, ఇదిగో మందు తీసుకొచ్చాను, కొంచెం గాయం చూపించు అంటుంటాడు. ఇదిగో చూడండి మీరెవరు అని గిల్డ్ వాంగ్ అడుగుతున్నాడు. నేను ఒక వ్యాపారి అంటుంటాడు. లేదే నమ్మేటట్టు అనిపించట్లేదే అంటుంటాడు. అప్పుడు అతడేమంటున్నాడంటే పెద్ద పెద్ద అధికారులకు అతిశయ పాములు, అతిశయ వస్తువులని ఉంటాయి, దేవుడికే తెలియని చాలా అతిశయ వస్తువులు ఉంటాయి, వాటిలో అపూర్వమైన జంతువులను నేను పట్టిస్తుంటాను. ఇలాంటి లిస్టులో వరపుత్రుడు కూడా చేరుతాడు అని చెప్పగానే ఆ మాట వినగానే ఇతనికి కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇతడు కూడా ఒక వరపుత్రుడనే విషయాన్ని ఇతడు ఫీల్ అవుతున్నాడు. ఏంటి పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నారు అని అంటుంటాడు. ఈ కథ చెప్పేట ఆయన కూడా కొంచెం డౌట్ లో సరే సరే వస్తా అని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మాయ వచ్చి అడుగుతోంది. ఏంటి అతడే వరపుత్రుడా అంటుంటే అది ఇకపైనే తెలుస్తుంది, నేను ఇంకోసారి వచ్చి చెక్ చేస్తా అంటాడు. మరుసటి రోజు గిల్డ్ వాంగ్ హంటర్స్ తో వేటాడడానికి వచ్చాడు. హంటర్స్ తో కలిసి ఉన్నప్పుడు ఆ రోజు ఇతని చెల్లెల గురించి విచారించారు కదా, అప్పుడు వాళ్ళు రాగానే ఈ హంటర్స్ చూసి ఇదిగో దొంగలు వచ్చారు వాళ్ళని పట్టుకోండి అనగానే గిల్డ్ వాంగ్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నాడు, కానీ వాళ్ళు ఇతనికి గుర్తులేరు. అప్పుడు వాళ్ళు నువ్వా, నిన్నెక్కడో చూసినట్లుందే అంటున్నారు. అప్పుడు గుర్తొచ్చి ఓ నువ్వే కదా ఆ రోజు ఒక అమ్మాయిని అడుక్కుంటూ వచ్చావని అంటున్నారు. అప్పుడు అతడు ఆలోచిస్తున్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటుంటాడు. అవును ఆ రోజు మీ చెల్లెలు యూరి అని చెప్పావే, ఆ విషయం మర్చిపోయావా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా విషయాన్ని గుర్తు చేస్తే అతనికి మెమరీస్ వస్తుంటాయి. ఇప్పుడే అతనికి అంతా గుర్తుకు వస్తోంది. వాళ్ళ చెల్లెలు కనిపించకుండా పోయిందన్న విషయం గుర్తొచ్చింది. చెల్లెల్ని వెతకకుండా ఇన్ని రోజులు ఆగానా అని చెప్పి వాళ్ళ చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఇదే టైంలో గవర్నర్ ఉంటాడు కదా, అతడు ఒక ఇంటికి వచ్చాడు. ఎలాగోలా చేసి వచ్చాను, ఎవరి కన్నులో పడకుండా, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. తలుపు తెరిచాడు. లోపల చూస్తే మోగే ఉన్నాడు. మోగే చాలా వీక్ గా వయసైపోయిన వాళ్ళ కూర్చుని ఉన్నాడు. ఇంకోవైపు ఆ దేశ రాజు చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు పట్టాభిషిక్తుడైన యువరాజును పిలిచి ప్రేమగా ఏదో చెప్పాలని అనుకున్నాడు. కానీ అతడు రాజు చెవి దగ్గరికి వచ్చి నువ్వు అమ్మను చంపిన వాడివే కదా, ఆ విషయం నేను మర్చిపోతానని అనుకున్నావా? ఇలా అతడు చెప్తున్న క్రమంలో రాజు రక్తపు వాంతులు కక్కుతున్నాడు. రాజును వీళ్ళు ప్లాన్ చేసి చంపారా లేక అది సహజ మరణమేనా అనేది ఇప్పుడు తెలియట్లేదు. అతడు చనిపోయాడు. జనమంతా రాజు రాజు అనుకుంటూ వస్తున్నారు. అదే టైంలో గిల్డ్ వాంగ్ పాత జ్ఞాపకాలతో నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా నేరుగా రియా దగ్గరికి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చా అని అడిగాడు. అప్పుడు ఆమె అన్ని విషయాలు చెప్పింది. నువ్వు చాలా గాయాలతో వచ్చావు, చేతిలో ఒక రిబ్బన్ ఉండింది, అది మాయ దగ్గరే ఉంది అని చెప్పింది. ఇప్పుడు అతడు ఒక రిబ్బన్ చూశాడు. చూడగానే ఇంతకు ముందు అతడు ఆ రిబ్బన్ తో వాళ్ళ చెల్లెల్ని కట్టేశాడు కదా, ఆ విషయం గుర్తుకొస్తోంది. రిలేటెడ్ గా ఏదైనా చూస్తే అతనికి జ్ఞాపకం వచ్చేటట్లుంది. అక్కడికి మాయ వచ్చింది. ఇతడు ఫీల్ అవుతుంటే సారీ నన్ను క్షమించు, నేను అప్పుడే నీకు చూపించి ఉండాల్సిందే, ఒకవేళ ఇది చూపిస్తే నన్ను అలాగే వదిలేసి వెళ్తామేమోనని నేను భయపడ్డాను,
అందుకోసమే దాచిపెట్టా అని చెప్తోంది. కానీ గిల్డ్వాంగ్ అర్థం చేసుకున్నాడు. నేను నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. నా చెల్లెల్ని పోగొట్టుకుని నేను ఇక్కడ వచ్చి ఉన్నాను. కానీ నేను నిన్ను మర్చిపోను. నా చెల్లెల్ని కాపాడిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తా అని చెప్తున్నాడు. అక్కడ నుంచి వెళ్లిపోతున్నాడు. రియా చాలా ఫీల్ అవుతోంది. కొండపై నిలబడి అతడు వెళ్తుంటే అలాగే చూస్తోంది. సీన్ కట్ చేస్తే కథ చెప్పిన ఆయన ఉంటాడు కదా, అతడు పట్టాభిషిక్తుడైన యువరాజును కలవడానికి వచ్చాడు. అప్పుడు అతడు వేగంగా వచ్చి ఇతని కాళ్ళపై పడుతున్నాడు. ఇప్పుడు అతడు యువరాజుతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చూడండి, ప్రపంచమే తలకిందులు కాబోతోంది. ఈ రాజ్యాన్ని పాలించబోయేది మీరే. మీరు రెడీగా ఉండండి అని చెప్తున్నాడు. కానీ ఇతడు సంతోషపడినట్లు కనిపించట్లేదు. అతని ముఖంలో భయం కనిపిస్తోంది. ఈ గిల్డ్వాంగ్ చెల్లెల్ని ఎక్కడో దాచిపెట్టారు. ఇంకోవైపు యూన్ ఏదో పుస్తకం చదువుతున్నాడు. అందులో ఏదో ఒక రహస్యం ఉన్నట్లున్నది. అదే టైంలో మోగే ప్రాణాలతో ఉన్నాడు. ఇదే టైంలో గిల్డ్వాంగ్ తన పాత చోటుకు వచ్చాడు. అతన్ని చూడగానే ఎప్సన్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అతన్ని హత్తుకుని మాట్లాడుతున్నారు. వాళ్ళతో కలిసి గిల్డ్వాంగ్ కూడా ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ నాన్నను పట్టుకుని వెళ్లిపోయిన తర్వాత మీ నాన్న యొక్క గ్రూప్ మనుషులు కనిపించట్లేదు. సగం మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు మేము విన్నాం. మీరందరూ వెళ్లిపోయారు, మేము మాత్రమే ఇక్కడ ఉన్నామని వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు గిల్డ్వాంగ్ ఏమంటున్నాడంటే, ఎప్సన్ ఎక్కడ, అతనికి ఏమైంది అని అడిగాడు. మేమే అతడు ప్రాణాలతో ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి పంపించేశాం. అతడు కూడా వెళ్లిపోయాడు అంటుంటే ఇతడు కూడా ఏడుస్తున్నాడు. అప్పుడు అతడు నాన్న ఎక్కడ అని అడిగాడు. ఆ మాట వినగానే అందరూ ఏడుస్తున్నారు. నాన్న జైల్లోనే చనిపోయాడయ్యా. అతని ముఖాన్ని కూడా చూపించలేదు. ఎందుకు అతన్ని పాతి పెట్టలేదు. అతని డెడ్ బాడీని సముద్రంలో పారేశారు అని చెప్పగానే గిల్డ్వాంగ్ మనసు పగిలిపోయింది. ఆ సముద్రం దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయాడని ఇతడు డిసైడ్ అయిపోయాడు. కానీ ఈ విషయం తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మ సమాధి ఉంటుంది కదా, అక్కడికి వచ్చాడు. నాన్న, అన్న, చెల్లి ఎవరూ కనిపించట్లేదమ్మా. ఎవరూ లేకుండా ఒంటరిని అయిపోయా అంటుంటాడు. వాళ్ళ అమ్మ సమాధిపై పడి చాలా ఏడుస్తున్నాడు. ఇంకోవైపు మాయా గిల్డ్వాంగ్ కోసం ఎదురు చూస్తోంది. అప్పుడు ఒక లేడీ ఏం చెప్తుందంటే, నువ్వు అతని కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అతడు ఇక రాడు అంటోంది. ఈ టైంలో నువ్వు రాజును వశం చేసుకోవడానికి చాలా ట్రై చేసేదానివి. ఇతడు మధ్యలోకి రావడం వల్ల అదంతా వదిలేశావు. వీడి వల్ల నీకు ఒక్క పైసా కూడా ప్రయోజనం లేదని చెప్తుంటే అప్పుడు రియా వచ్చి ఏం చెప్తోందంటే, మన యంగ్సోను ప్రభుత్వ అధికారి ఒకరు కన్నులో కుచ్చారు. ఆమెకు చాలా గాయాలు అయ్యాయి అని చెప్పగానే వీళ్ళంతా వెళ్లి చూస్తున్నారు. ఆమెను చూస్తే చాలా రక్తం వస్తోంది. అంతా బాధపడుతూ కూర్చున్నారు. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకు మంచి జీవితం కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు పోరాటం చేస్తున్న క్రమంలోనే ఇలా కావడం చూసి అంతా చాలా కోప్పడుతున్నారు. అందరూ బాగా ఏడుస్తుంటే మాయా అరుస్తోంది. ఇదిగో చూడండి, మీరు ఏడుస్తుంటే మనకు సాయం చేయడానికి ఎవరైనా వస్తారా? మన గురించి బాధపడడానికి ఎవరూ లేరు. అందువల్ల మనల్ని మనమే చూసుకోవాలి. ఏడవడం ఆపండి మొదట అనగానే పక్కనున్న లేడీ ఏం చెప్తోందంటే, అందుకే చెప్తున్నా, మన గురించి బాధపడేవారు ఎవరూ లేరమ్మా. గిల్డ్వాంగ్ పోయినవాడు పోయినట్లే, ఇక వాడు మన కోసం రాడు అని అంటోంది. ఇప్పుడు మన పని మనం చూసుకుందాం. కొత్తగా వచ్చిన యువరాజు చాలా మంది అమ్మాయిలు కావాలని అడుగుతున్నారట. మనం ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు? అదే మనకు మంచిది అని ఆమె చెప్తోంది. ఇలా చెప్తుంటే ఇప్పుడు వీళ్ళ మనసు మారిపోయింది. గిల్డ్వాంగ్ వస్తానని చెప్పాడు, వీళ్ళ కోసం పోరాటం చేస్తానని చెప్పాడు. కానీ అతడు ఎప్పుడు వస్తాడో తెలియకపోవడం వల్ల సరే వెళ్దామని వీళ్ళంతా నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల్లో వెళ్ళిపోయారు. గిల్డ్వాంగ్ వచ్చి చూస్తే ఇక్కడ ఎవరూ లేరు. బయట ఒక అమ్మాయి వాయిస్ వినబడింది. ఎవర్రా అని చూస్తే రియా అక్కడుంది. నేను మాత్రమే నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా అని చెప్పింది. అతడు వెళ్ళిపోతున్నాడు. అతని వెనకే ఆమె వస్తోంది. అప్పుడు అతడు ఆగి, ఏంటి నీ సమస్య? డబ్బులు ఏమైనా కావాలా అంటుంటాడు. డబ్బా? ఎందుకలా అడిగావు? నువ్వు చూస్తే ఒక నిందితుడిలా ఉన్నావు. తప్పించుకుని పారిపోతున్నావా అంటోంది. అందువల్ల నన్ను కూడా తీసుకువెళ్ళిపో, నీ పక్కనే ఉంటాను. ఎవరైనా అడిగితే చెల్లెలే అని చెప్పు, అప్పుడు ఎవరికి డౌట్ రాదు అంటోంది. అప్పుడు ఏమీ చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఈమె కూడా వెనకే వెళ్తూ పిలుస్తూనే ఉంది. ఇప్పుడు తిరిగి చూశాడు. వెనక చూస్తే అతని చెల్లెల్లాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఇతని చెల్లెలు కూడా వెంట పడేది గిల్డ్వాంగ్ అని పిలిచేది. ఇప్పుడు ఆ వాయిస్ వినగానే ఇతనికి చెల్లెల్లాగే అనిపిస్తోంది. ఆమెను ఒకలాగా చూస్తూ మళ్ళీ తిరిగి వెళ్లడం ప్రారంభించాడు. ఇప్పుడు నైట్ కావడంతో స్టే చేయడం కోసం ఒక దగ్గర రూమ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా లోపలికి వచ్చింది. ఇక ఇతడు ఏమీ చెప్పలేదు. అతడు అక్కడ పడుకున్నాడు. ఈమె సిగ్గుపడుతూ కూర్చుని ఉంది. అప్పుడు ఆమె పెళ్లి కాని ఒక అబ్బాయి, పెళ్లి కాని అమ్మాయి ఒకే రూమ్ లో ఉంటే అని ఏదో మాట్లాడుతోంది. చూస్తే అతడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వీడి పక్కన నేనుండగా ఎలా పడుకుంటున్నారా అనుకుంటోంది. అప్పుడు ఆమె కూడా పడుకుంది. ఉదయం లేచి చూస్తే ఆమె తన పక్కనే పడుకుని ఉంది. లేచి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాడు. ఆమె అతని షర్టును పట్టుకునే ఉంది. ఆమె చేయిని తీసేసి బయటకు వచ్చాడు.
బయటకు వచ్చి మాయను తలుచుకుంటూ పాట పాడుతున్నాడు. ఇంకోవైపు మాయ తన గ్యాంగ్ ను తీసుకుని యువరాజు చోటుకు వచ్చింది. యువరాజు ముందు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఇతడే కొన్నాళ్లలో రాజు కాబోతున్నాడు. అతనికి సంబంధించిన అమ్మాయిలు వీళ్ళంతా. ఆ పాట పాడడానికి ఈమెకు మనసే లేదు. గిల్డ్ వాంగ్ను తలుచుకుంటూనే ఆమె పాట పాడుతోంది. యువరాజు వచ్చాడు. రాగానే పాట పాడండి అంటుంటాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అప్పుడు అంతా కళ్ళు మూసుకుని మైమరిచి పాట పాడుతున్నారు. కానీ మాయ మాత్రం కళ్ళు తెరిచి యువరాజునే చూస్తోంది. పాట పాడిన తర్వాత అతడు ఏమంటున్నాడంటే, నేను అనుకున్నంతగా మీరు రీచ్ కాలేదు, పెద్దగా ఇంప్రెస్ చేయలేదని వెళ్ళిపోతున్నాడు. అప్పుడే మాయ నోట్ చేసింది, అతనితో పాటు ఉన్నదెవరంటే ఇంతకు ముందు కథ చెప్పాడు కదా, అతడే అక్కడున్నాడు. అప్పుడు అతడు మాయను ఒకలాగా చూస్తున్నాడు. ఇంకో వైపు వీళ్ళంతా కూడా యువరాజు ఎంత అందంగా ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకో వైపు గిల్డ్ వాంగ్ మార్కెట్ కు వచ్చి తినడానికి చాలా వస్తువులు కొంటున్నాడు. ఏంటి ఇన్ని వస్తువులు కొంటున్నాడు, తినడానికి నాకేమైనా ఇస్తాడా అని ఆమె చూస్తోంది. ఇది బాగాలేదు, ఇదిగోండి ఈ యాపిల్ కొనండి అని రియా హెల్ప్ చేస్తోంది. ఇన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడని చూస్తే అతడు వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అతడు అక్కడ అన్ని పెడుతుంటే ఈమె హెల్ప్ చేస్తోంది. కానీ అతడు ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదు. అమ్మ, ఇంతకు ముందు నేను మీకు చాలా వస్తువులు పెట్టలేదు, కానీ ఈసారి చాలా పెట్టాను, ఇప్పుడు బాగా తినండి అని వాళ్ళ అమ్మతో ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాడు. ఇదంతా చూస్తూ రియా చాలా ఫీల్ అవుతోంది. ఇప్పుడు వెనక నుంచి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. తిరిగి చూస్తే గవర్నర్ వచ్చాడు. గిల్డ్ వాంగ్ ను చూడగానే ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. గిల్డ్ వాంగ్, నిజంగానే నువ్వు వచ్చావా అని అంటుంటాడు. అతనిపై పిచ్చ కోపంతో ఉన్నాడు ఇతడు. కోపంతో షర్టు పట్టుకుని, మా నాన్నను చంపేశారు కదరా అంటుంటాడు. ఇక నువ్వు ప్రాణాలతో ఉండే అర్హత నీకు లేదు అని తిడుతుంటాడు. అప్పుడు అతడు, గిల్డ్ వాంగ్ నన్ను క్షమించరా, కానీ నాన్న అంటుంటాడు. ఏంటి నాన్నకేమైంది అని అడుగుతుంటాడు. ఇప్పుడు ఇతడు వాళ్ళ నాన్న ఉన్న చోటుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు గిల్డ్ వాంగ్ లోపలికి వెళ్లి వాళ్ళ నాన్నను చూశాడు. ఎప్పుడు వాళ్ళ నాన్న గంభీరంగా ఉండేవాడు, ఎప్పుడు అతని చుట్టూ నలుగురు ఉండేవారు. కానీ ఇప్పుడు అతడు చాలా వీక్ గా ఉన్నాడు, లేచి నడవలేకపోతున్నాడు, దగ్గరగా చనిపోయే స్థితిలో ఉన్నాడు. గిల్డ్ వాంగ్ ను చూడగానే అతడు సంతోషపడుతున్నాడు. వాళ్ళ నాన్నను హత్తుకుని బాగా ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరూ బాగా ఏడుస్తున్న శబ్దం బయటున్న రియాకు వినిపిస్తోంది. సీన్ కట్ చేస్తే యూన్ ను చూపించారు. అతడు ఒక పుస్తకం ఉన్న చోటుకు వెళ్ళాడు కదా, ఆ ఇల్లు మొత్తం తిరిగి చూశాడు. అక్కడ ఉన్న డ్రెస్సులను వేసుకున్నాడు. యాక్చువల్ గా ఆ డ్రెస్సులు ఏంటంటే పై స్థాయి పిల్లలు వేసుకునేవి. అవి వేసుకుని బయటకు వెళ్ళాడు. అందరూ అతన్ని గౌరవిస్తున్నారు. అక్కడ చాలా మంది పిల్లలు నిలబడి ఉన్నారు. ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ రాయబోతున్నారట. ఇతనికి కూడా చదువుపై ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. అక్కడికి వెళ్లి చాలా సేపు నిలబడిన అతడు ఇక వద్దులే అనుకుని రిటర్న్ వస్తున్నాడు. అక్కడ దారిలో చూస్తే ఎగ్జామ్ కు కావాల్సిన వస్తువులు అమ్ముతున్నారు. ఇంకు, బ్రష్ అని అమ్ముతుంటే అది చూసి ఇతనికి ఒక ఇంట్రెస్ట్ కలిగింది. అదంతా చూస్తున్న క్రమంలో సడన్ గా వెనక నుంచి ఒక శబ్దం వినిపించింది. ఇంత దూరం వచ్చి ఎందుకు తిరిగి వెళ్తున్నావు అని అంటుంటారు. తిరిగి చూస్తే ఒక ముసలాయన ఉన్నాడు. నువ్వు ఇంత దూరం వచ్చావు కదా, ఇంట్రెస్ట్ తో వచ్చావు, ఎగ్జామ్ రాయకుండా ఎందుకు వెళ్తున్నావు అని అతడు అడుగుతున్నాడు. అప్పుడు యూన్ ఏమనుకుంటున్నాడంటే, ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలని. కట్ చేసి మోగే ఉన్న చోటును చూపించారు. రియా లోపలికి వచ్చింది. అక్కడ ఉన్న కొన్ని రైస్ తీసి వంట చేసింది. గంజి తీసుకెళ్లి ఆమె తినిపిస్తోంది. మోగే చాలా ఆకలిగా ఉన్నాడు. అంతా తింటున్నాడు. గిల్డ్ వాంగ్ లోపలికి రాగానే కొన్ని బియ్యం మాత్రమే ఉన్నాయి, వాటితో ఇలా చేశా అని చెప్పింది. నేను నిన్ను ఇలా చేయమని చెప్పనే లేదే, మర్యాదగా బయటికి వెళ్ళంటుంటాడు. అప్పుడు మోగే కూడా వెళ్ళమ్మా అని సిగ్నల్ ఇచ్చాడు. గిల్డ్ వాంగ్ పక్కకు వచ్చి, నాన్న ఏదైనా మాట్లాడండి అంటుంటాడు. అప్పుడు అతడు, యూన్ ఎక్కడా అని అడిగాడు. యూన్, యూరి బాగానే ఉన్నారు, మీరు కొంచెం బాగైన తర్వాత తీసుకెళ్తా అని అబద్ధం చెప్పాడు. కానీ ఇతను ముఖం చూస్తే మోగేకు అబద్ధం చెప్తున్నాడని అర్థమైనట్లే ఉంది. బయటకు వచ్చిన తర్వాత గిల్డ్ వాంగ్ చాలా ఫీల్ అవుతున్నాడు. పక్కనున్న గవర్నర్ ఏమంటున్నాడంటే, కొన్నాళ్ళు నాన్నతో ఉండు, ఆయన బాగైన తర్వాత నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. నీకు అవసరమైన మనుషులను నేను అరేంజ్ చేస్తాను, నా దగ్గర కొంత డబ్బుంది, దాంతో నేను నీకు ఏదైనా చేయగలను అంటుంటాడు. లేదు, నేను నాన్న యొక్క గ్రూప్ మనుషులందరినీ కనిపెట్టాలి, ఇంతకు ముందులాగా మనం ఒక టీం లాగా పనిచేయాలి అంటుంటాడు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్ళే ఎక్కడికో పారిపోయి తలదాచుకున్నారు, వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు, వాళ్ళు ఎక్కడున్న సంగతి మనకేం తెలుసు అంటుంటాడు. నాన్న చనిపోయాడని అందరూ కనిపించకుండా పోయారు, కానీ నాన్న ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే అంతా వస్తారు అని అంటుంటాడు. వాళ్ళను వెతకడం కోసం వెళ్ళాడు. ఇంకోవైపు ఈ ఓనరమ్మ అసలు వదిలిపెట్టేలా లేదు. పోతే దగ్గరికి వచ్చి, ఏంటి డెడ్ బాడీని కనిపెట్టారా, సముద్రం నుంచి బయటకు తీసారా అంటోంది. ఏంటమ్మా, గిల్డ్ వాంగ్ నదిలో పడిపోయాడు, అతడు పడిపోయేటప్పుడు బాణాలు కూడా గుచ్చుకున్నాయి, డెడ్ బాడీ దొరకకుంటే అతడు ఏమైనా ప్రాణాలతో వస్తాడా, అతడు చచ్చాడు అని అంటుంటే, లేదు వాడు బతికొచ్చినా బతికొస్తాడు, ఇంతకీ అతన్ని చంపారా లేదా అని అడుగుతోంది. అతనికి బాణాలు తగిలాయి కాబట్టి తప్పకుండా చనిపోయే ఉంటాడని ఆ
అసిస్టెంట్ చెప్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచిపెట్టాను. అతడు సాధారణమైన వాడు కాదు. అతడు అని ఏదో చెప్పడానికి వస్తుంటే ఈ అసిస్టెంట్ ఏమనుకుంటున్నాడంటే, ఈ ముసల్ది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, కొంచెం కూడా పట్టించుకోకుండా చెయ్యి తీయండి నేను వెళ్ళాలి అని వెళ్తున్నాడు. ఇంకోవైపు ఈమెకు చాలా సందేహంగా ఉంది, వాడు ఎక్కడైనా బతికే ఉన్నాడా అనుకుంటోంది. సీన్ కట్ చేస్తే మూగ యొక్క మనుషులను చూపించారు. ఒక్కొక్కరు ఒక్కో చోట ఒక్కో వృత్తిని చేస్తున్నారు. ఒక్కరు గొడుగులు అమ్ముతున్నారు, ఇంకొకరు ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, ఇంకొకరు అయితే రాళ్లు పగలగొడుతున్నారు. చాలా కష్టపడుతూ పనులు చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా వాళ్ళ ఐడెంటిటీ దాచిపెట్టి ఏదో ఒక పని చేస్తున్నారు. గిల్డ్ వాంగ్ కరెక్ట్ గా కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మోగే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా, మొదట అతన్ని కనిపెట్టాడు. గిల్డ్ వాంగ్ ను చూడగానే అతని కళ్ళు చెమర్చాయి. గిల్డ్ వాంగ్ ఎలా వచ్చావు, ఎలా కనిపెట్టావు అని అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు మందు కొడుతూ మాట్లాడుతున్నారు. అప్పుడు ఇతడు చెప్తున్నాడు నాన్న బతికే ఉన్నాడని. ఆ మాట వినగానే వీళ్ళు కంట తడి పెట్టుకున్నారు. మోగే ప్రాణాలతోనే ఉన్నాడా, ఎందుకింత లేట్ చేశావు, మా దగ్గరికి త్వరగా ఎందుకు రాలేదు అని అంటుంటాడు. ఇప్పుడు తన స్నేహితుని చూడాలని చెప్పి బయలుదేరాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని మొత్తం కనిపెట్టారు. ఇలా ఒక్కొక్కరిని కనిపెడుతున్న క్రమంలో వాళ్ళు గిల్డ్ వాంగ్ ను హత్తుకుని ఏడుస్తున్నారు. ఇంత లేట్ గా కనిపెట్టావా, మేము నీ కోసమే వెయిట్ చేస్తున్నాము అని అంటుంటారు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.